హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళ సండే స్పెషల్ కదా, మేము ఏమేమి చేసామో చూడండి ఈ వీడియోలో. అయితే మా పిల్లలతో మార్నింగ్ అయితే లేచేసరికి పిల్లలు లేట్ లేచారండి. ఇవాళ లేట్ లేచిన తర్వాత హ్యాపీ అయితే సొంతంగా మొహం కడుక్కుంటుందండి. బ్రష్ కూడా తను ఒంటరిగానే చేస్తుంది, పర్వాలేదు బాగానే మొహం కడుక్కొని వస్తుంది. హ్యారీ గడైతే సరిగ్గా కడుక్కోడు, అంటే బ్రష్ ఒక్కటి అంటే పేస్ట్ తీయగా ఉంటుంది కదండి. ఫస్ట్ అయితే లేచినమ్మనే బ్రష్ చేస్తా అని అంటాడు, ఎందుకంటే పేస్ట్ తీయగా ఉంటుంది కదా. అందుకని చాలామంది పిల్లలు అయితే పేస్ట్ను ఇష్టపడతారు కాబట్టి ఫస్ట్ బ్రషే అడుగుతారు. మనం బ్రష్ చేస్తాం కాబట్టి నేను కూడా చేస్తానని అనేసరికి నేనైతే బ్రష్ అయితే వాడు చేస్తే మొత్తం మింగేస్తాడని నేనైతే డైలీ చేయిస్తూ ఉంటాను. వాడికి అలవాటు చేస్తే బాగుంటుందని. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా స్కూల్కు పట్టిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. హ్యాపీని చూసి వాడు కూడా బ్రష్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. బ్రష్ చేసిన తర్వాత అయితే నేనైతే పిల్లలకి మిల్క్ ఇచ్చేసానండి. మిల్క్ బిస్కెట్స్ అయితే తాగుతున్నారు. పాలల్లో ఏమీ వేయలేదు అని అనుకుంటున్నారు కదా, పాలల్లో మ్యాక్సిమం అయితే ఏమీ వేయను, బిస్కెట్స్ ఇస్తాను. బిస్కెట్స్ తిని ఆ పాలైతే తాగేస్తారు. అలా అయితే అలవాటు చేస్తున్నాను, షుగర్ అవాయిడ్ చేయడానికి. రానైతే షుగర్ అయితే ఇంట్లో ఉండొద్దు, పెట్టుకోవద్దని అనుకుంటున్నాము. అదండి, కొంచెం షుగర్ అవాయిడ్ చేయనికనే నేనైతే పాలల్లో ఏమి వేయలేదు. పాలను తాగిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసానండి. రెడీ చేసిన తర్వాత పిల్లలు అయితే ఇప్పుడే తిన్నాను, నాకు ఆకలిగా లేదని చెప్పేసి చాలా లేట్గా అయితే తిన్నారు. చాలా లేట్గా తినేసారండి. అంటే ఆకలి అవుతుందని మాత్రం అసలు చెప్పారు, బలవంతంగా నేనే తినబెట్టాల్సి వస్తుంది. ఫైనల్గా అయితే హాయ్ అండి అని చెప్తుంది మా హ్యాపీగా. చెల్లెల దగ్గర కూడా చెప్పిస్తుంది హాయ్ అని. హాయ్ అండి అందరికీ. పిల్లల దగ్గర కాసేపు ఆడుకుందామని బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాసేపు చిన్నదాని దగ్గర ఆడుకున్నాము. ఆడుకున్న తర్వాత నెయిల్స్ అయితే తీస్తున్నాను, సండే కదా. సండే కంపల్సరీ అయితే నెయిల్స్ తీసేస్తానండి పిల్లలకి. నెయిల్స్ తీసేసి ఇద్దరికి, వీడైతే అస్సలు చెప్పిన మాట అంటే అస్సలు వినడు, నేనే తీసుకుంటాను అని డేర్ చేస్తాడండి. అలాంటి ఉత్తమ పుత్రుడు నాకున్నాడు. అసలు దేన్నైనా నేనే చేస్తా అంటాడు. ఉన్నదే నువ్వు చిన్నగా ఉన్నావురా, నీకేం తెలుసురా, ఏం చేస్తావురా అంటే అసలు వాడు వినడు. అగో నెయిల్ కట్టర్ అయితే గుంజుకుంటున్నాడు, చెయ్యి అయితే నెట్టేస్తున్నాడు. చాలా ఇబ్బంది అండి వీనితోటి. ఆడపిల్లల్ని 10 మందినైనా పెంచవచ్చు, కానీ ఒక మగపిల్లగాని పెంచడం అంటే సాధ్యం కాని పని అని అనిపిస్తుంది. మగపిల్లలు బాగా సతాయిస్తారండి మ్యాక్సిమం అయితే. మా అబ్బాయి అట్లా చేస్తాడు కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. హ్యాపీకి తీస్తున్నా, నెయిల్స్ తీస్తుంటే వద్దు హ్యాపెక్క, నువ్వు అస్సలు తీసుకోవద్దు హ్యాపెక్క, నువ్వు వద్దు, వెళ్ళిపో అని అంటున్నాడండి. అసలు ఇద్దరికి ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారండి మా పిల్లలైతే మ్యాక్సిమం అయితే. ఇంకా చిన్నమ్మ పెద్దగా అయితే ఇంకా ముగ్గురు కలిస్తే ఇంకెంత గొడవ అవుతుందో ఏమో, రచ్చ చేసేస్తారు. ఇద్దరు ఉంటేనే రచ్చ అవుతుంది, ముగ్గురు తయారయ్యారు కదా, ఇంకెంత రచ్చ చేస్తారో మా పిల్లలైతే. ఎక్కువ మట్టుకైతే మా చిన్నోడే బాగా వాళ్ళ అక్కని కొడతాడు. నేనే నెయిల్స్ తీసుకుంటాను, నీకు తీస్తాను రా అంటే కూడా వాడు వినట్లేదండి. వాడు చాలా పెద్దోడైందంట, వాడే నాకు తీసాడంట, హ్యాపీకి తీస్తాడంట. చిన్నదానికి కూడా నేను తీస్తానని చెప్తున్నాడు. అమ్మ నేను తీస్తా అని ముద్దు మాటలతోటైతే చెప్తున్నాడు. ఇంకా పిల్లలకైతే వారం తిరిగేసరికి అయితే నెయిల్స్ అయితే వచ్చేసాయండి, పెరుగుతాయి. ఇద్దరు కొట్లాడతారు కదా, అందుకని వీళ్ళు ఇద్దరు ఒకరికొకరు గిచ్చుకుంటారండి. గిచ్చుకోవడము, చెంపల పైన ఘాట్లు పడడం అంటూ జరుగుతుంది. అందుకని సండే మాత్రం కంపల్సరీ వీళ్ళకైతే నెయిల్స్ ఉంచను, మ్యాక్సిమం అయితే తీసేస్తాను. కాళ్ళకు కూడా బాగానే పెరిగాయని కాళ్ళకు కూడా తీసేస్తాను. వాడైతే చెల్లమ్మ ఎక్కడ ఏం చేస్తుందో చూడుకోరా అని చెప్తే వాడైతే వెళ్ళిపోయాడండి. అదండి ఇవాళ సండే అయితే నెయిల్స్ అయితే క్లీన్గా అయితే కట్ చేసుకున్నాను పిల్లలకి. మార్నింగ్ వచ్చేసరికి ఉప్మానే చేశానండి, సేమియా ఉప్మా చేశాను. సేమియా గోధుమ రవ్వతో సేమియా ఉప్మా చేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకోటి హెల్దీ కూడా. అందుకని అదైతే తయారు చేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లంచ్ వచ్చేసరికి ఎగ్ రైస్ అయితే ఏం తింటారా అంటే చికెన్ తింటారా, ఎగ్ రైస్ తింటారా అంటే ఎక్కువ నాన్ వెజ్ కంటూ ఇష్టపడరు మా పిల్లలైతే. అందుకని నేను ఎగ్ రైస్ తింటారా అంటే ఓకే అని చెప్పింది హ్యాపీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటానమ్మా అని చెప్పేసింది. ఈ మసాలాను ఎక్కువ మసాలా వేసుకోకుండా ఎగ్ రైస్ని ఇలా చేయండి. అంటే 2 లవంగాలు తీసుకొని, 2 లేదా 3 తీసుకోండి. దాని మీద ఉన్న ఫ్లవర్ ఉంటుంది కదండి, ఆ మొగ్గను తుంచి మరి, అంటే కొంచెం
పౌడర్గా చేసి ఆయిల్లో వేస్తే ఆయిల్కి మొత్తం స్ప్రెడ్ అవుతుంది, టేస్ట్ కూడా ఎక్కువ అవుతుందండి. ఒక లవంగాతోటి ఇంకా మనం చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా తయారవుతుంది. అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎనీ రైస్లోకైనా మనం మసాలా రైస్ చేసుకుంటే అలా అయితే మీరు ఈ ట్రిక్ని అయితే పాటించండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. తర్వాత అయితే నేను ఆ మసాలా దినుసులు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటానండి. కొంచెం అవి దూరగా వేయించుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. అంటే కర్రీస్ అయినా కానీ ఇలా ఫ్రైడ్ రైస్లు కానీ ఏవైనా కొంచెం అది దూరగా పచ్చిగా ఉన్నప్పుడైతే అంత టేస్ట్ అయితే రాదు. కొంచెం వేయించామంటే చాలా టేస్టీగా వస్తుంది. అది వేగిన తర్వాత పసుపు, జింజర్ పేస్ట్, కరివేపాకు, వీలైతే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేసేసానండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. తగినంత సాల్ట్ వేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే మా ఇంట్లో చాలా ఇష్టపడతారు. అంటే నేను ఈ స్టైల్లో చేశాను కాబట్టి అమ్మ బాగుంది, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి మా హ్యాపీ అయితే మంచిగా ఇష్టంగా తింటుంది. హ్యాపీని చూసి హ్యారీ గారు కూడా ఇష్టంగా తింటారండి. ఇద్దరి దగ్గర ఏం ప్రాబ్లం లేదు కానీ మంచిగా అయితే తింటారు, మంచిగా ఉంటారు. కానీ గొడవ పడతారండి ఎక్కువ మట్టుకు. ఇంకా అది కామన్ కదా, ప్రతి ఇంట్లో ఉండేదే గొడవ. చిన్నపిల్లలు మ్యాక్సిమం అయితే ఎక్కువ గొడవ పడుతూనే ఉంటారు. ఇదండి, ఇలా కలిపేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా దినుసులు వేసుకుంటే ఎక్కువ అంటే ఇన్స్టెంట్ మసాలా వేసుకునే కన్నా ఈ మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్న అంటే అప్పటికప్పుడు వేసుకునే మసాలాలు చాలా చాలా టేస్టీగా తయారవుతుందండి. ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా బాగుంటుంది, హెల్దీ కూడా. ఎక్కువ అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే హెల్దీగా ఉండడం బాగుంటుంది కదా. ఇన్ దిస్ జనరేషన్కి ఎక్కువ మసాలాలు వాడడం అంటే అరగకపోవడం ఇలాంటివి జరుగుతాయి కదా. మనం ఇన్స్టెంట్గా మనం హోమ్ మేడే కదా, ఉన్న వాటితోటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా తయారవుతుందండి. ఇదిగోండి, నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను, తయారైతే అయ్యింది. మా పిల్లలకైతే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఎగ్ రైస్ తినరా అని అంటే గుడ్డే తింటున్నాడండి. వాడికి గుడ్డు అంటే చాలా ఇష్టము. చికెన్, మటన్ అంతగా ఇష్టపడాడు కానీ బాయిల్ ఎగ్ ఎక్కువైతే వీళ్ళకి నేను బాయిల్ ఎగ్స్ ఇస్తాను. అప్పుడప్పుడు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటాను. కర్రీస్ లేనప్పుడు ఇంకా ఇలా తయారు చేసి పెడుతూ ఉంటానండి పిల్లలకి. అంటే రేర్ అండి ఇట్లా ఫ్రైడ్ రైస్లు పెట్టడము. అదండి, నేను ఒకసారి ట్రై చేస్తున్నాను ఎలా ఉందని. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎస్పెషల్లీ అంటే తెలంగాణలో నాన్ వెజ్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి నాకు కూడా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అండి. నేను కూడా నాన్ వెజ్కి ఫ్యాన్ అండి, బిగ్ ఫ్యాన్ని. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా అయింది. వాడు తినమంటే ఎగ్ ఒక్కటే తిని వెళ్ళిపోతున్నాడు. ఇంకా తెలంగాణ బిడ్డలకు నాన్ వెజ్ ఎందుకు ఇష్టం ఉందో చెప్పండి. తెలంగాణలో తినేది నాన్ వెజ్ కదా ఎక్కువ మట్టుకు. సో నాకు కూడా నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. మరీ చెప్తున్నా, అంత ఇష్టం అనమాట నాకు నాన్ వెజ్ అంటే. హ్యాపీ తినమంటే ప్రతిదానికి ఏడుస్తుంది, అసలు తినదండి. ఎక్కువ తనను కూర్చోబెట్టి మరీ తినిపించాల్సి వస్తుంది. తెలంగాణ ఆడబిడ్డ అంటే నాన్ వెజ్ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు కదా, అలా అనేసి నేను అంటున్నానండి. మా పాప అయితే స్నానం చేయించిన తర్వాత నేను సీదా పడుకోబెడితే ఆమె బోర్లా పడుకొని మరీ పడుకుంటుంది. బోర్లా పడుకుంటే ఎక్కువ టైం పడుకుంటుందండి, అదేదో తెలియదు కానీ తనైతే అసలు పాలు తాగిందంటే, స్నానం చేసిందంటే మంచిగా నిద్రపోయి లేస్తుందండి. మా బంగారుగాడు అయితే ఎండ కొడుతున్నా సరే అలానే ఆడుకుంటున్నాడండి. ఎందుకురా ఎండలో ఆడుకుంటున్నావు అని అంటే ఆడుకుంటున్నా అని అంటున్నాడు. రానన్న లోపలికి పోదామంటే రాను, నువ్వు బో అని చెప్పేసి అయితే అంటున్నాడు. వీడైతే అస్సలు మాట వినడండి, చిన్న పిల్లోడు కదా. వీనికి ఎంత చెప్పినా ఎంత కొట్టినా కూడా అసలు అర్థం చేసుకోడు. ఇది అర్థం చేసుకునే స్టేజ్ కూడా కాదు అని నేను అనుకుంటా. ఎక్కువ తులువ పనులు చేస్తాడు. హాయ్ చెప్తున్నాడు చూడండి, తిన్నారా అని అడుగు అంటే తిన్నా అని అయితే చెప్తున్నాడు. ఇదండి, అంటే పిల్లల దగ్గర ఎక్కువ టైంపాస్ కూడా అవుతుందండి. మా పిల్లల దగ్గర టైంపాస్ అవుతుంది, అల్లరి కూడా ఎక్కువ అవుతుందండి ఇంట్లో. అదండి, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. వాళ్ళైతే పాలు తాగేశారు. పాలు తాగిన తర్వాత అయితే బట్టలు, గిన్నెలు అయితే ఒకటేసారి తెచ్చి ఎట్ ఏ టైంలో 2 పనులు అయిపోతాయని ఫస్ట్ అయితే అక్కడ షేరింగ్ అనమాట. మాకు
పక్కన ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి ఇక్కడనే గిన్నెలు తోముకోవడం అంటే బట్టలు ఉతికేసుకోవడం అంటూ ఉంటుంది. అందుకని నేనైతే ఇంకా వాళ్ళది అయిపోయింది, వాళ్ళు అయితే గిన్నెలు తెచ్చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా ఇంకా బట్టలు ఉతికేస్తున్నాను. ఫస్ట్ అయితే అంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది, ఇంకా ఎవరు చేసుకున్నా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా. సో అందుకని నేను ఫస్టే బ్రష్ చేస్తానండి, సబ్బు రాసి, అంటే ఆ బండకు సబ్బు రాసి బ్రష్ చేసి మరి ఉతుకుతానండి బట్టలు. వాషింగ్ మిషన్ అయితే పెద్దగా చెప్పుకోవట్లేదు, నాకైతే వాషింగ్ మిషన్ అయితే ఏం లేదు. ఎంతసేపు ఉన్నా నేనే చేసుకోవాలండి, ఎంత పని ఉన్నా సరే. మెల్లిగా అయినా వన్ డే అయిపోయినా కూడా నేనే చేసుకోవాల్సి వస్తుందండి. అదండి ఫైనల్గా అయితే నేనైతే నా పనులు నేనైతే డైలీ చేసుకోవాలని ప్రయత్నిస్తాను. స్కిప్ చేస్తే మాత్రం బట్టలు ఎక్కువ పడతాయని, అందుకే ఆ డే మొత్తం అయిపోయేసరికి నా పనులు అయితే అయిపోతాయండి. మ్యాక్సిమం అయితే ఫాస్ట్గా చేసుకుంటాను. ఇంకా పిల్లలు ఉంటే ఆ పనులు కావు కదండి. మ్యాక్సిమం అయితే వీలు కాదు, అస్సలు వీలు కాదు. సో నేనైతే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను, స్పీడ్గా చేసుకుంటాను. ఇంకోటి మా పిల్లలు త్వరగా లేవరు కాబట్టి నాదైతే బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది, పాలు తాగడం లేట్ అవుతుంది, లంచ్ చేయడం లేట్ అవుతుంది, ఎవ్రీథింగ్ లేట్ అవుతుంది అండి. పిల్లలు ఉంటే అసలు స్కూల్కి వెళ్తే కానీ తొందర కాదండి. ఆ స్కూల్కి వెళ్తే కానీ కరెక్ట్ టైంకి వెళ్తారు, కరెక్ట్ టైంకి నా పనులు కూడా అన్నీ పూర్తవుతాయి. సో నాకైతే ఇంకా ఇలా చేతులతోటే ప్రతిదీ చేతులతోటే చేసుకోవాలి. ఇంకోటి నాకైతే హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు ఉండరు, కేవలం నేనే చేసుకోవాల్సి వస్తుంది. అదండి ఇంకా హైదరాబాద్ అంటే ఇలా ఉంటుందండి. ఇంకా గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. కొంచెం మార్నింగ్ అయితే సేమియా ఉప్మా ఉండిండే అండి. ఎప్పుడైనా గిన్నెలు తోమేటప్పుడు అయితే పావురాలు వాలిపోతాయండి. వాటిని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, ఆకలితో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకైతే నేను మిగిలిన ఉప్మా ఉంటే ఏదైనా మిగిలించుకొని మరీ తీసుకొస్తానండి, మా ఆయనకు తెలియకుండా వాటికి వేసేస్తాను. బాధ అనిపిస్తుంది అండి వాటిని చూస్తే. పాపం నోరు లేని బర్డ్స్ కదా, అందుకని వేస్తానండి. గిన్నెలు తోమేటప్పుడల్లా వస్తాయి. ఇలా అయితే నేనైతే గిన్నెలని చక్కచక్క తోముతున్నాను. ఇంకోటి వానబడడం చాలా అయిందండి, అందుకని ఫాస్ట్గా గిన్నెలు అయితే సింక్ ఉంటే సింక్ అయితే మాకు లేదు కాబట్టి ఇక్కడనే వచ్చి కంపల్సరీ వర్షం వచ్చినా ఎండ కొట్టినా ఏదేమైనా కంపల్సరీ ఇక్కడికి వచ్చి గిన్నెలు తోముకోవాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు మాకు. సో అందుకని నేనైతే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. అప్పటికే చినుకులు అయితే పడుతున్నాయి, అయినా సరే ఫాస్ట్గా అయితే గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. మొత్తానికైతే బట్టలు అయితే ఉతికేసాను. బట్టలు ఉతికేసిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది కదా, బట్టలు ఆడతావో ఆరవో అని అదొక భయం. బట్టలు ఉతికేసిన తర్వాత అవి మళ్ళీ స్మెల్ వస్తాయి కదా, ఆ భయం ఎక్కువ ఉంటుంది. ముందుగా అయితే బట్టలు ఉతికేసిన బట్టలు అయితే ఇదిగో మిగిలిపోయాయి. ఆ బట్టల్ని మడత చేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది, రిస్క్ అనిపిస్తుందండి. బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు ఓపిక రాదండి. అవి టన్నులుగా అట్లా మిగిలిపోయినట్టు అనిపిస్తుంది కదా, అలా మిగిలిపోయినట్టు అనిపిస్తుంది. అవి మడత చేయకపోతేనేమో ఇల్లంతా గందరగోళంగా అనిపిస్తుంది. వాటన్నిటిని ఇలా నీట్గా సర్దేసుకొని అయితే మడత పెట్టుకుంటున్నాను. పెద్ద ఆమె అయితే ఒకే దగ్గర కోపడినామంటే ఆమె పక్కన కూర్చుంటుంది, చిన్న ఆమె అయితే ఆడుకుంటుంది. వాడు కూడా ఆడుకుంటున్నాడు అండి, పక్కకి వెళ్ళి బాల్కనీలో అయితే ఆడుకుంటున్నాడు. మళ్ళీ వచ్చేసాడు నా దగ్గరికి, ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ వెనకాల తిరుగుతాడు. అంటే ఏదో ఒకటి చేస్తూ తులువ పనులు చేస్తూ అలా తిరుగుతాడు. అమ్మ ఏదైనా కోపడినామంటే అమ్మ అని కూల్ చేసేస్తాడండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఆ బాధను వాడు చేసిన తప్పును మర్చిపోయి వాడిని హత్తుకోవాలనిపిస్తుందండి, అలా అనిపిస్తుంది. అంటే పిల్లలు చేసే పనులు ఇదండి. ఇగో నేనైతే బట్టలు అయితే ఫాస్ట్గా పిల్లలు మళ్ళీ చిన్న ఆమె ఏడుస్తుందని ఫాస్ట్గా అయితే బట్టలు అయితే మడత చేసుకుంటున్నాను. మా చిట్కలు అయితే సీదా ఉన్నది, బోర్లా పడి ఇలా అయితే ఆడుకుంటుంది. ఇంకోటి ఆమె ముందరికి కూడా జరుగుతుందండి, 4 months కానీ తను చాలా హుషారుంది. వాళ్ళ డాడీ పిలిచిందంటే పక్క బుడ్డమ్మ అని అనేసరికి అయితే ఎంత మంచిగా వలుకుతుంది అంటే అంత మంచిగా వలుకుతుందండి. ఫైనల్గా అయితే ఆమె అయితే పడుకునేటట్టు ఉంది, నిద్ర వచ్చేసినట్లుంది చిట్టి తల్లికి అయితే. మా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. డే అంతా మా పిల్లలతో సండే ఇలా అయితే గడిచిపోయిందండి. ఏముంది చెప్పండి, ఇలా పిల్లలతో ఉంటే ఈ పనులు చేసుకునేసరికి పిల్లల్ని చూసుకునేసరికి టైం అయిపోతుంది.
వంట చేసేసరికి మొత్తం టైం అయిపోతుందండి. ఇది నా ఇవాల్టి సండే వ్లాగ్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.